తను ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరే రాయండి. మీరన్నది కరెక్టే. అమ్మా ఖుషి, నువ్వే చెప్పు, మీ పేరెంట్స్ పేర్లేంటి? చెప్పమ్మా. మా పేరెంట్స్ పేర్లు తులసి, సిద్ధు. ఏయ్ ఖుషి, నిన్ను ఖుషి నన్ను ఫ్రెండ్ అని పిలుస్తుంది. తన మీద చెయ్యేస్తే నీ లైఫ్కి ఎండ్ కార్డు పడుతుంది. సార్, ఇక్కడ గొడవలవి పడొద్దు. ఖుషి, వెళ్ళి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవ్వండి. షూర్ మేడం, ఇవాళ ఎలాగైనా మేమే ఫస్ట్ వస్తాం. రండి రండి వెళ్దాం రండి. బాబు, టీ తీసుకో. అత్తయ్య ఒక్క నిమిషం. చెప్పు బాబు. మావయ్య మీరు కూడా రండి. ఏంటి బాబు, నాలో మీకేమైనా మార్పు కనిపిస్తుందా, లేక ఇంకా పాత జైలాగే ఉన్నానా? చెప్పండి అత్తయ్య. మారిపోయానని, మంచివాడిని అయిపోయానని నాకు నేననుకుంటే చాలదు కదా మావయ్య. అది మీరు గుర్తించినప్పుడే నా మార్పు నిజం అన్నట్లు. లేదంటే అయ్యో అలాంటిది ఏం లేదు బాబు. నీలో వచ్చిన మార్పుని మేము ఎప్పుడో గుర్తించామయ్యా. అప్పుడున్న జయబాబుకి ఇప్పుడున్న జయబాబుకి చాలా తేడా ఉంది. నిజమా? అవును బాబు, మేమిందాక కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు నీ ప్రేమ ఇతరుల్ని ఇబ్బంది పెట్టేది, కాని ఇప్పుడు అది అందర్నీ ఆనందపరుస్తోంది. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువనిస్తున్నావు. పట్టుదలగా ఒక సంకల్పంతో నిలబడి యాక్సిడెంట్ అని నీ ఫ్రెండ్ని తిరిగి మామూలు మనిషిని చేశావు. చివరికి నీ ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడుకున్నావంటే నువ్వు మారావని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలయ్యా? రాజాను, అత్తయ్య మావయ్యలు నేను మారానని, మంచివాణ్ణయ్యానని చెప్తున్నారు. కానీ నాకు వాళ్ళ ఒపీనియన్ కంటే నువ్వేమనుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. చెప్పు జాను, నువ్వు కోరుకున్నట్లు నేను మారుతున్నానా, లేక ఇదంతా నా భ్రమేనా? నిన్ను, నీలోని మార్పుని ప్రత్యక్షంగా చూసింది బాబు జాను. ఇంకా దాన్ని అడిగేదేముంది? లేదత్తయ్య, నాలోని మార్పుని తను గుర్తిస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. లేదంటే అది వ్యర్థమే కదా. మీరు మారుతున్నారని నేను కూడా నమ్ముతున్నాను సార్. ఎస్ ఎస్, నా జాను నమ్మకమే నాకు కొండంత బలం. అత్తయ్య, మావయ్య, జాను, మీరంతా నేను మారింది నిజమేనని నమ్ముతున్నారు కాబట్టి ఏమైంది జాను? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా పైన? చెప్పు జాను. జాను, ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య, మీరాగండి. జాను నిర్ణయమే నాకు శిరోధార్యం. అది ఏమైనా సరే. చెప్పు జాను, నీకోసం నన్నేం చేయమంటావు? అమ్మా జాను, ఏంటమ్మా ఇది? ఆ అబ్బాయి అడుగుతున్నాడుగా.
ఏం లేదు నాన్న, మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే నేను ఒకసారి జయసర్తో మాట్లాడాక నా నిర్ణయం చెప్తాను. సరేమ్మా. సరే జాను, నువ్వే నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటావనే మా నమ్మకం తల్లి. చెప్పు జాను, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏదైనా సరే అడిగి. అయ్యో అమ్మా, కాలికేమైందమ్మా? ఓ, ఏం లేదు ఖుషి, చిన్న గాయం అంతే. అదేంటమ్మా అలా బ్లడ్ వస్తుంటే చిన్నగా ఏమంటావేంటి? అయినా పరిగెత్తకుండా ఆగిపోవలసింది కదా. నేను ఆగిపోతే నన్ను ఓడిపోయే వాళ్ళం కదమ్మా. అదేంటమ్మా అలా అంటావు? అంతే కదా ఖుషి, నా వల్ల నా కుటుంబం ఎప్పటికీ ఓడిపోకూడదు. ఓడిపోనివ్వను కూడా. అది అర్థం చేసుకుంటే చాలు, ఎన్ని గాయాలైనా భరిస్తాను.